బ్రేకింగ్ చూస్తున్నాం. సింగరేణి ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ కు కొద్ది గంటల ముందే అనూహ్య నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ కార్మిక విభాగం టీబీజీకేఎస్. తాము పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఏఐటీయూసీ కార్మిక సంఘానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే తాము ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు టీబీజీకేఎస్ ప్రకటించింది. దీంతో రేపటి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీకి మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. ఇక టీబీజీకేఎస్ సంచలన నిర్ణయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఒక్కసారిగా టీబీజీకేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వంశీ, డెఫినెట్ గా టీజీబీకేఎస్ మొదట నుంచి కొంత పోటీలో ఉండాలా వద్దా అనే ఒక సందిగ్ధంలోనే ఉన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఇటీవల టీజీబీకేఎస్ సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు, టీజీబీకేఎస్ ప్రెసిడెంట్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే జనరల్ సెక్రటరీ ముగ్గురు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి ఆ తర్వాత గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో భేటీ తర్వాత వాళ్ళు వెనక్కి తగ్గారు. సో అప్పటికే అంతర్గతంగా జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు పోటీలో ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా వారి లేఖ ద్వారా అందరూ కూడా బయటికి తెలిసిపోయింది. కానీ ఈ తర్వాత ఎమ్మెల్సీ కవిత గౌరవాధ్యక్షుడిగానే ఆమె సింగరేణి బొగ్గల సంఘానికి ఉన్నారు. సో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘానికి ఆమె గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆమె బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఖచ్చితంగా కార్మికులందరూ కూడా ఆత్మ ప్రమోదానుసారం ఓట్లు వేయాలని ఆమె ప్రకటించడంతో టీజీబీకేఎస్ పోటీలో ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా టీజీబీకేఎస్ పోటీలో ఉన్నట్టుగానే జరిగింది. అయితే అంతర్గతంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, రేపు పొద్దున్న 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు కొన్ని గంటల ముందు టీజీబీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏఐటీయూసీకి మనం మద్దతు ప్రకటిద్దాం అనేటువంటి విషయాన్ని కొంతమంది కార్మికులకు చెప్పినట్టుగా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఎన్నిక ఏఐటీయూసీకి మద్దతుగానే టీజీబీకేఎస్ ప్రచారం చేసుకోబోతుంది. తన ఓటింగ్ అంతా కూడా ఏఐటీయూసీకి మార్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో ఖచ్చితంగా పోటీ రెండు వర్గాల మధ్య ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఏఐటీసీ ఇటు ఐఎన్టీయూసీ మధ్య పోటీ అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి సింగరేణిలో రేపటిలోపు ఓటింగ్ జరిగేటువంటి ప్రక్రియలో కూడా ఇలాంటి పరిణామాలు జరుగుతాయని చూడాలి. ఎందుకంటే టీజీబీకేఎస్ పోటీలో ఉండాలని వద్దనేటువంటి ఒక సందిగ్ధావస్థ నుంచి ఇప్పుడు అంతర్గతంగా తమ ఓటింగ్ ని ఏఐటీసీ వైపు మళ్ళించేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో గతంలో సిపిఐకి అనుబంధ సంఘంగా ఉంది ఏఐటీసీ ఇప్పుడు. సో గతంలో బీఆర్ఎస్ కి ఇటు సిపిఐకి పొత్తు ఉంది. మునుగోడు సమయంలో కావచ్చు, గతంలో కావచ్చు కొంత పొత్తు నడిచింది. సో దానికి సంబంధించినటువంటి కార్మిక విభాగాలు ఇప్పుడు మద్దతుతో పోటీలో ఉండబోతున్నట్టుగా అయితే మనకున్న సమాచారం.